ఉత్తరప్రదేశ్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి 213 కేజీల గంజాయిని అశోక్ లైలాండ్ వాహనాన్ని స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సమయంలో వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న అశోక్ లైలాండ్స్ గూడ్స్ వెహికల్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ గూడ్స్ లో ఉత్తరప్రదేశ్ ముజాఫర్నగర్కు చెందిన మహమ్మద్ షాహిద్, ఉత్తరప్రదేశ్ ముజాఫర్నగర్కు చెందిన రోహిత్ శర్మ లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ వాహనాలు 10,66,000 విలువ చేసే 213.28 కేజీల గంజాయి, 6 లక్షల విలువ చేసే వ్యాన్, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి, ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, జగంపేట సిఐ వైఆర్కే, జగంపేట ఎస్ఐటి రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్లో, అట్లానే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్లో, ఇక్కడున్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదురుకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ గూడ్స్ వెహికల్ని జగంపేట పోలీస్ అప్రిహెండ్ చేయడం జరిగింది. అందులో 213 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ గంజాయి వర్త్ 10,66,000 రూపాయలు ఉంటుంది. అట్లనే వెహికల్ వర్త్ 6 lakhs. దీంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి పర్చేజ్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాము. మిగతా 5 ముద్దాయిలు వీ నో దేర్ నేమ్స్, వాళ్ళని అబ్స్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది.